ఒకరోజు పచ్చని వృందావనంలో 6 ఏళ్ల శ్రీకృష్ణుడు తన స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి అడవిలోకి బయలుదేరాడు. వాళ్ళంతా ఆనందంగా ఆడుకుంటుండగా ఓ ప్రకాశవంతమైన నెమలి ఈక అతని ముందు కింద పడింది. ఆశ్చర్యంతో ఈకను ఎత్తుకున్న కృష్ణుడికి నెమ్మదిగా ఓ మాయా స్వరం వినిపించింది. ఈక: కృష్ణ, నన్ను ఎంచుకున్నందుకు ధన్యవాదాలు. నేను సాధారణ నెమలి ఈక కాదు. నా లోపల ఒక గొప్ప రహస్యం దాగి ఉంది. కృష్ణుడు: అబ్బా, నీవు మాటలాడగలవా? ఏం రహస్యం ఉంది నీలో? ఈక: ఈ వృందావన అడవిలో ఒక మాయల చెరువులో ఓ గోపిక బంధించబడింది. నన్ను దర్శించిన వారికే ఆ దారి కనిపిస్తుంది. సాహసాలకు ఎప్పుడూ సిద్ధంగా ఉండే కృష్ణుడు తన ప్రియ స్నేహితుడు సుదామతో కలిసి ఈకను చేతబట్టి అడవిలోకి పయనమయ్యాడు. దారిలో వారికి ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. ఓ గుబురుగొమ్మలో దాక్కున్న పులి, దట్టమైన పొగమంచు, మాయా ప్రాణులు. ప్రతి దశలో ఈక చిన్న చిన్న సంకేతాలు ఇచ్చింది. అలలులా కదిలే చెట్టు వెనక దారి దాగి ఉంది. నీవు శాంతంగా ఉన్నప్పుడు మాత్రమే మాయా కనిపించదు. శ్రీకృష్ణుడు తన తెలివి, ధైర్యంతో ఆ అడ్డంకులన్నీ దాటేశాడు. చివరికి మాయా చెరువు వద్దకు వచ్చిన కృష్ణుడు తన బాంసురితో మధురమైన రాగం వాయించాడు. ఆ రాగం వింటేనే మాయ చెరువు కరిగిపోయి అందులో బంధించబడిన గోపిక బయటకు వచ్చింది. ఈక అప్పుడు ప్రకాశంతో మెరుస్తూ ఒక అద్భుతమైన నెమలిగా మారింది. ఆ నెమలి కృష్ణుడికి నమస్కరించి మెల్లగా చెప్పింది: నీ ధైర్యం వల్లనే నాకు విముక్తి లభించింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.